హలో! చూసారు కదా! సగ్గుబియ్యంతో చేసిన కిచిడి లేదంటే ఉప్మా చాలా సూపర్‌గా ఉంటది. ఏకాదశి ఇలాంటప్పుడు ఫాస్టింగ్ చేసిన వాళ్ళకి, ఉపవాసం చేసిన వాళ్ళకి, ఆ ఉపవాసాన్ని బ్రేక్ చేసినప్పుడు చక్కగా హెల్తీ ఫుడ్ తీసుకుంటే, ఉపవాసం చేసినందువల్ల వచ్చే నీరసం రాకుండా ఉంటుంది. సగ్గుబియ్యంతో చేసుకునే ఉప్మా చాలా సింపుల్ రెసిపీ. దాంతో పాటు బెస్ట్ ఆప్షన్ అనమాట. పొటాషియం, మెగ్నీషియం ఇలాంటి మినరల్స్ యాడ్ అయ్యి ఉండటం వల్ల చాలా హెల్తీగా, టేస్టీగా వెంటనే మన బాడీకి ఎనర్జీని ఇస్తూ ఉంటుందనమాట. పోపు దినుసులు వేసుకొని, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చితో పాటు బంగాళదుంపలు, క్యారెట్ తురుము వేసుకొని అవి మగ్గిన తర్వాత ఒక గంట సేపన్నా నానబెట్టుకొని, వార్చుకున్న సగ్గుబియ్యాన్ని అందులో యాడ్ చేసుకొని, ఉప్పు, పసుపుతో పాటు పల్లీల పొడి అది నేను ఫుల్ వీడియోలో చెప్పుంచాను దాని ప్రాసెస్. పల్లీలు, కొబ్బరి వేసుకొని, ఎండుమిరపకాయలను వేసుకొని చేసుకున్న పౌడర్ ఇది యాడ్ చేసి మెత్తగా సాఫ్ట్‌గా జెల్లీ టెక్స్చర్‌లో వచ్చేస్తుంది సగ్గుబియ్యం. చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్‌లో నిమ్మకాయి ఆప్షనలే. మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఫుల్ వీడియో తప్పకుండా చూసి లైక్, షేర్ అండ్